చేయాల్సి వస్తుందో లోకేష్ అని భయపడి పోలీసులు అడ్డం పెట్టుకుని ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంకా చిలకలూరుపేటలో దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త కొనసాగుతూ ఉంది. మీ విడుదల రజని ఎక్కడైతే పోలీసులు ఆమె దీక్ష శిబిరం నుంచి లాగి కింద పడేశారో అక్కడే కింద బైఠాయించి దీక్ష కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, విద్యార్థులు గాని, లేకపోతే యువత గాని ఆమెకి రక్షణగా ఉన్నారు. ఖచ్చితంగా దీక్ష కొనసాగుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేసినా సరే దీక్ష మటుకు కొనసాగుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మమ్మల్ని అందరినీ, విడుదల రజనీతో పాటు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు. మరొక వైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ, పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆందోళన కూడా చేస్తున్నారు. అశోక్, మొన్న చూసాం మల్లాది విష్ణు దీక్షా శిబిరాన్ని భగ్నం చేసినప్పుడు పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించినట్టుగా కనిపించింది టీడీపీ గూండాల చేత. ఇప్పుడు పోలీసులే మిస్ హ్యాండిల్ చేయడం కనబడుతోంది. మహిళ, అందున ఒక మాజీ మంత్రి, ఆమె నీ స్థాయిలో చేతులు లాక్కుని గుంజుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి. చిలకలూరుపేటలో మొదటి నుంచి విడుదల రజని టార్గెట్ చేసి మరి ఆమెను వేధిస్తున్నారు. ఆమెని కేసులు పెట్టారు, ఆమె పైన అక్రమ కేసులు పెట్టారు. జైలుకి పంపాలని ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. కానీ విడుదల రజని న్యాయ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే మొదటి రోజు కూడా దీక్ష శిబిరం దగ్గరికి పోలీసులు వచ్చి మైక్ పర్మిషన్ లేదంటూ చేతులు మైక్ లాగేస్తున్నారు. నిన్న రెండో రోజు దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి పూర్తిగా దీక్ష శిబిరాన్ని క్లోజ్ చేశారు. ఏం తప్పు చేస్తామని ఇలా చేస్తున్నారు? అన్ని రోజులు ఒకేలా ఉంటాయి అనుకున్నారా? ఇష్టాన్ని మీరు చేస్తా ఉన్నారు. మధ్యలో పెడతా తీసుకొచ్చి రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి. మూసుకోకూడదు, వెనక్కి జరగండి. రాజీనామా చేయాలి లోకేష్ గారు వెంటనే. 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 రాజీనామా చేయాలి లోకేష్ గారు వెంటనే.
జిల్లా చిలకలూరిపేటలో మాజీ